ఇదిగోండి మీగడ అనమాట. ఇది ఈ మీగడని మనం నెయ్యి చేసుకుందాం. కూల్ వాటర్ ఒక గిన్నెలో పోసుకొని, ఇదిగోండి ఈ గిన్నెలో నీళ్ళు పోసుకున్నా. ఈ మీగడ మనం కడుక్కొని క్లీన్ చేసుకోవాలి 2-3 సార్లు. ఇదిగోండి 2-3 సార్లు కడుక్కుందాము. ఇది పెట్టి చిలకక్కర్లేదండి, చేతితో వచ్చేస్తుంది. ఎందుకంటే నేను 2-3 సార్లు 3 రోజులు అవుతుంది. ఇది తోడు పెట్టి మీగడ 3 రోజులు అవుతుందండి. ఇప్పుడు తీసేసాను. ఇదిగోండి ఇదే మనం కడుక్కోవడానికి అనమాట. మంచినీళ్ళలో కూల్ వాటర్లో వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు 2 సార్లు కడిగామండి. మనం 2-3 సార్లు కడుక్కున్నా పర్వాలేదు, నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెలో మనం ఏ గిన్నెలో మరగబెట్టుకుంటామో ఇదిగోండి ఇది ఈ గిన్నెలోకి మనం వేసుకోవాలి. వేసుకొని మరగబెట్టుకోవాలి. అప్పుడు నెయ్యి వస్తుంది అన్నమాట. మరగబెట్టినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ ఇలా చేసుకొని మనం 2-3 సార్లు కడుక్కుంటే నీట్గా అవుద్ది. మన చేతిలోనే చూసారు ఎలా అయిపోతుందో పేస్ట్ లాగా. అంటే మన చేతి వేడికి కరిగిపోద్దండి వెన్న. పెట్టుకోవాలి. కడుక్కున్న తర్వాత ఇది కలుపుతూ ఉంటే ఇలా ఇలా కలిపేసుకుంటే కరిగిపోతుంది. పైకి చూపించండి. ఇవ్వండి ఇలా కరుగుతూ ఉంటుంది అన్నమాట. నెయ్యి మరుగుతుంది. ఇందులో కొన్ని మిరియాలు వేసుకుందాం. మంచి సువాసన వస్తుంది. మిరియాలు వేసుకుంటే మంచిదే, నలుపది ఏం అవ్వదు. దీన్ని ఇప్పుడు నేనైతే వడకట్టేస్తా అండి. ఎందుకంటే మనకి ఏంటది నెయ్యి ఎర్రగా అయిపోవడం, లేకపోతే నల్లగా మాడిపోవడం అలా అయిపోతుంటుంది. అందుకని మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక దానిలో వడకట్టుకుందామండి. ఇంకొక గిన్నె ఉండేది, ఈ గిన్నెలోకి వడకట్టుకుందాం. ఇవ్వండి ఇలా వడకట్టేసుకుంటే మనకి అంతా దిగిపోతుంది కిందకి. ఇదిగోండి వడకట్టుకున్న తర్వాత బయటకు వచ్చింది. మరి రెండోసారి గిన్నెలో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టాను అనమాట. ఇప్పుడు మీకు చూపించడం కోసం హైలో పెట్టాను. ఈ నురగ వచ్చే వరకు మనం కొంచెం మరగబెట్టుకొని తర్వాత ఆపేసుకుంటే తెల్లగా ఉంటుంది నెయ్యి. ఎందుకంటే బయట నెయ్యిలు అనుకోండి డాల్డా మంచి నెయ్యి చేసుకునే విధానం మీకు నచ్చినట్లయితే మీరందరూ కూడా తప్పకుండా మన ఆరోగ్యాలు మన చేతుల్లోనే ఉన్నాయి కదా, అందరూ ఇదే రకంగా ప్రిపేర్ చేసుకోండి.